ప్రభుత్వం చెల్లించలేదు, దానివల్ల వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అది ఆ విషయం మొత్తం పక్కన పెట్టేసి కంప్లీట్గా దాన్ని లోపలికి మొత్తం మడతెట్టి దాచేసి వీళ్ళు రాసింది ఏంటి, కాలేజీలు ఫీజులు చెల్లించలేదట, అందుకని యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదంట. అసలు ఏమన్నా సంబంధం ఉందా? నిజంగా ఇలా కూడా వార్తలు రాయొచ్చా అనిపించింది నాకు అది చూస్తే. అదే భవిష్యత్తులో అది రాస్తారు పుస్తకాలు, మనకి ఇక్కడ పుస్తకాలు రాసే వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాటి మీద. అది అద్భుతమైన విజన్. ఇప్పుడు నిన్న గనక ఏది గొడుగు పట్టుకుని వెళ్తున్నారట, ఇది విజన్ కదా అన్నటువంటిది ఫోటో ఎట్లా గొడుగు పట్టుకెళ్ళడంలో విజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. దార్శనికుడు దాంట్లో దార్శనికత ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఆయన గొడుగు ఆయనే పట్టుకోవడం అనేటటువంటిది అది లోక కళ్యాణం కోసం చేసినట్టు అనమాట. అట్లాగ ఉన్నప్పుడు రేపు పొద్దున ఇట్లాగా పరిశ్రమలు జగను రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళందరూ పేదోళ్ళందరినీ పైకి తీసుకెళ్ళిపోయి నాశనం చేసేయబోతుంటే పేదోళ్ళను పేదవాడిగా ఉంచి తద్వారా కార్మిక శక్తిని ప్రజలకు పరిచయం చేసి ఈ బీటెక్లు ఇవన్నీ నాశనం అవుతున్న టైంలో వాళ్ళందరినీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపుకి తీసుకెళ్ళి పరిశ్రమలకు మంచి వనరులు చేకూర్చి రాష్ట్రాన్ని బాగు చేసినటువంటి దార్శనికుడు అని భవిష్యత్తులో పుస్తకం రాయొచ్చు అనమాట. మనం దానికి కూడా స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా ఇవ్వాలేమో, తీసుకోవాలేమో ఎలా రాయాలి ఏంటి అనేది. మనమే రాయొచ్చు ఆ టైంలో. అది రైట్ చూద్దాం.